ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనం మొదటి మాట. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? నేడు మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య సంవత్సరములు దొర్లుతున్న, దినాలు పొట్టువలి ఎగిరిపోతూ ఉన్న, జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరపడేటువంటి సన్నివేశాలు అనేకం మనకు తటస్థిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నారు, మీరెందుకు కలవరపడుచున్నారు? నిజానికి ఈ మాట చెప్పకముందే ప్రభు శిష్యులతో ముందే మాట్లాడారు. మీ హృదయములను కలవరపడనివ్వకడి. ప్రభు, మీరు కలవరపడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే లోకం అటువంటిది. కలవరపరచడానికి, బలహీనపరచడానికి, భయాన్ని పెంపొందించడానికి, భయాందోళనకు గురి చేయడానికి, కృంగదీయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందుకే మీ హృదయము కలవరపడకుండా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండనివ్వండి. శిష్యులకు ఆనాడు అర్థం కాలేదు. ఒకానొక రోజు తటస్థించింది. కలవరపడేటువంటి పరిస్థితి ఇలా ఉండిద్దా అన్న సంగతి వారికి అర్థమైంది. ఇంతకీ ఏం జరిగింది అక్కడ అని మనం ఆలోచించినట్లయితే, ప్రభు వారి కళ్ళ ఎదుట సిలువ వేయబడ్డారు, మరణించాడు, సమాధిలో పెట్టబడ్డారు. 3వ దినమున ఆయన మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పటికీ, ఆయన చెప్పినట్లుగా నెరవేర్చబడినప్పటికీ శిష్యులందరూ భయాందోళనతో ఉన్నారు. మా బోధకుడు, మా నాయకుడినే జనులు క్రూరమైనటువంటి తీర్పు చేత ఆయనను హింసించి, బాధపెట్టి, నిందలు వేసి, అవమానించి సిలువ మ్రానుకు ఆయనను వ్రేలాడదీశారు, ఆయనను మరణముకు అప్పగించారు, మనమే పాటివారము అని, మరియు ఆయన సమాధి ఉన్నప్పటికీ ఆ సమాధిలో ఆయన దేహము కూడా లేదు అని, వీటి గురించి అన్నిటి గురించి ఆందోళన ఉన్నారు. మరో ప్రక్క రేపటి దినమును ఎలా ఎదుర్కోవాలి? సంవత్సరం మారింది, మాసము మారింది, ఎలా ఎదుర్కోవాలి? దినములు గడుస్తూ ఉన్నప్పటికీ జీవితంలో మాత్రం మార్పు రావట్లేదే, పరిస్థితులలో మార్పు రావట్లేదే అని కలవరంలో ఉన్నారు. ప్రభు అంటారు, మీరెందుకు కలవరపడుచున్నారు? ఒకానొక సందర్భంలో ఒక మాట విన్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని వారిని విష్ చేసినప్పుడు, సంవత్సరం మారింది అంతేగాని మా బ్రతుకులు మారలేదుగా, మా పరిస్థితులు మారలేదుగా, మా స్థితిగతులు మారలేదుగా, మా అప్పుల సమస్యలు మారలేదుగా, మా ఆర్థిక ఇబ్బందులు మారలేదుగా, మా ఆరోగ్య సమస్యలు మారలేదుగా, మా కుటుంబ వ్యవస్థ మారలేదుగా అని వారి సమాధానం ఇవ్వడం ఆలోచనాత్మకంగా బాధాకరంగా అనిపించింది. అవును, సంవత్సరం మారడంలో ఏమీ విషయం లేదు గాని, దినాలు మారడంలో ఏమీ విషయం లేదు గాని, బ్రతుకులు మారడంలోనే విషయం అంతా ఉంది. ప్రభు అంటున్నారు, మీరు మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి, కలవరానికి అప్పగించకండి, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మరణాన్ని ఏ విధంగా జయించాను, నేను లోకాన్ని ఏ విధంగా జయించాను, నేను పవిత్రంగా ఈ లోకంలో ఎలా జీవించాను, నేను ప్రేమతో ఎలా మసులుకున్నాను, క్షమాగుణముతో ఎలా నేను జీవించాను, మాదిరికరమైనటువంటి జీవితంతో వెలుగుని ఎలాగా ప్రజ్వలింప చేశాను, నన్ను చూడండి, నా యందు విశ్వాసం ఉంచండి. నేను ఎట్టి విధంగా జీవించాను, నేను ఎట్టి విధంగా అద్భుతములు చేయగలిగాను, నా యందు విశ్వాసం ఉంచిన వారు నా వలె చేస్తారు, మరియు నాకంటే గొప్ప వాటిని కూడా చేయగలుగుతారు, కేవలం నా యందు విశ్వాసం ఉంచుట చేత. మీరు ఆ శక్తిని ఎందుకు మర్చిపోతున్నారు, కలవరపడుతున్నారు? నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మీకు వరంగా ఇచ్చాను అన్న సంగతి మీరు మర్చిపోయారా? నేను మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానపు శక్తితో మీ కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాను అన్న సంగతి మర్చిపోయారా? నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయారా? మీరు స్వస్థత పొంది ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని నా రుధిరమును, నిర్దోష రుధిరమును, పవిత్రమైనటువంటి రక్తమును చిందించాను అన్న సంగతి మర్చిపోయారా? మీ పాప క్షమాపణ కొరకే నేను శిలువలో మరణమయ్యాను అన్న సంగతి మర్చిపోయారా? మీ దోష శిక్షకు శాప విమోచన, విముక్తి కలిగించి మోక్షమును చేర్చడానికే నేను అపరాధ పరిహారార్థ బలిగా, అర్పణగా నేను మార్చబడ్డాను అన్న సంగతి మర్చిపోయారా? నా యందు విశ్వాసం ఉంచిన వారు నా కొరకు కనిపెట్టుకున్న వారిని నేను ఎప్పటికీ సిగ్గుపరచును అన్న సంగతి మర్చిపోయారా అని ప్రభు అడుగుతున్నారు. మీరెందుకు కలవరపడుచున్నారు? కలవరముల నుండి తప్పించగలిగిన వాడను నేనే. ఆనాడు శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే, గొప్ప అలలకు, తుఫానుకు ఓడ కొట్టుమిట్టాడుతూ ఉంటే వారందరూ కలవరపడిపోయి, మేము నశించిపోతున్నాం ప్రభువా, మీకు చింత లేదా అని అడిగారు. ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులారా, నా యందు మీరు ఇంకా విశ్వాసం ఉంచలేదా? మీకు విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం కొంచెం మట్టుకే ఉంది. అల్పమైనటువంటి విశ్వాసంతో మీరు ఉన్నారు. కానీ నా యందు విశ్వాసం ఉంచితే మీ విశ్వాసం పటిష్టంగా ఉంటుంది. నా ప్రక్కన ఉంటూ నేను చేసిన అద్భుతములను మీరు చూస్తూ, నేను ఇచ్చిన వాక్యాన్ని చదువుతూ, నా దర్శనాల చేత మీరు బలపరచబడుతూ
చేయబడుతూ, నా వాక్కుల చేత ఉపదేశం చేత ఉజ్జీవింప చేయబడుతూ, నా మాటల చేత ధైర్యం పొందుకుంటూ ఉండగా మీరెందుకు విశ్వాసంలో దిగజారుతున్నారు? అల్ప విశ్వాసానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీరు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వసించకపోవడం చేతే మీకు కలవరం కలుగుతుంది. ఆనాడు వారికి కలిగినటువంటి కలవరాన్ని తొలగించడానికి ప్రభు గాలిని, తుఫానును, సముద్రమును గద్దించాడు. ఆ ఒక్క మాటకి ఎగసి పడుతున్నటువంటి అలలు, వేగంగా కొడుతున్నటువంటి తుఫాను గాలి, వాతావరణ పరిస్థితులు అన్నీ నిమ్మలమైపోయినాయి. ఈ ఆధిక్యత, ఈ శక్తి నా మట్టుకే కాదు గాని నా యందు విశ్వాసం ఉంచిన మీకును ఆ అభిషేకమును ఇస్తున్నానని శిష్యులకు ఆయన తెలియచేశాడన్న సంగతి వారు మర్చిపోయారు. అయినా సరే వారిని ప్రేమిస్తూ మాటిమాటిగా చెప్తున్నారు, మీ హృదయములను కలవరపడనివ్వకండి, మీరు నన్ను విడిచిపోతారు కానీ జాగ్రత్తగా ఉండండి, మీరు నా మాటలను జ్ఞాపకము చేసుకోండి, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను, సదాకాలం మీతో ఉంటాను అని ప్రభు శిష్యులను బలపరిచిన మాటలన్నీ వీరు మర్చిపోయి ప్రభువు మరణించి పునరుద్ధానుడైన తర్వాత వీరు ఏం చేయాలో అర్థం కాక జనులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, యాజకులకు, సద్దుకయ్యులకు భయపడి మేము ఏ విధంగా సువార్త ప్రకటన చేయాలి, రాజ్య వ్యాప్తి చేయాలి, ఆయన సాక్షులుగా జీవించాలి, ఎలాగ మేము వెలగాలి అనేటువంటి భయాందోళనలో, దిక్కుతోచని స్థితిలో కలవరపడుతూ ఉన్నారు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రియ జనాంగమా, మీరెందుకు కలవరపడుచున్నారు? నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అన్న సంగతి మీరెందుకు మర్చిపోతున్నారు? మీరు ధైర్యంగా నేను చెప్పినటువంటి వాక్కులను బూదిగంతం వరకు ప్రకటించండి, నా సాక్షులుగా మీరు ఉండండి, నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. అప్పుడు మీరు కలవరాలన్నిటి నుండి విడుదల పొందుతారు. శిష్యులకు ఆ మాట ప్రభు చెప్పారు, నేను ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయుడి, అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని వారితో చెప్పగా వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నాట నుండి వారు వారి జీవితము తుది శ్వాస వరకు కూడా ధైర్యంగా మరణమైన, జీవమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, శిరచ్ఛేదనమైన, శిలువ మరణమైన సమస్తానికి వారు ధైర్యంగా అప్పగించుకొని క్రీస్తు కొరకు రోషంగా జీవించారు. క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు ప్రకాశించారు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు. అదే మాట ప్రభు సెలవిస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకుని ఎడల కలవరాల నుండి విడుదల పొందుతారు. మీరు కలవరాలతో, భయాందోళనతో ఉన్నారు అంటే మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదని. అందుకే మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆయన పేరు ఆదరణకర్త. కలవరాల నుండి తప్పించి మన వెన్ను తట్టి ఆదరించేవాడు, ధైర్యపరచువాడు, ఉజ్జీవింపచేసేవాడు, గమ్యానికి చేర్చువాడు. ప్రభు వారి కలవరాలను చూసి మౌనంగా నిలిచి ఉండలేదు కానీ వారిని ధైర్యపరచడానికి, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా వారు స్థిరంగా నిలబడట్లేదని ఆయన చూసి వారి మీద కనికరపడి వారిని ప్రేమించి వారి మధ్యకు ఆయనే దిగి వచ్చారు. నేడు కలవరపడుతున్నటువంటి మీ యొద్దకు ప్రభు వాక్కు ఈ దినమున, ఈ సమయంలో ఈ విధంగా మీకు వినబడుతున్నది. కలవరపడకుండా మీరు ఉండాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీరు ఎందుకు కలవరపడుచున్నారు? నేను సజీవుడనై ఉన్నాను, నేను మరణపు ముళ్ళను విరిచిన వాడనై ఉన్నాను, మీ కంటికి మీకు అదృశ్యంగా ఉన్నప్పటికీ మీ ప్రతి కదలిక నేను ఎరిగి ఉన్నాను. మీ చేతులను బలపరచడానికి, మీ పాదములను స్థిరపరచడానికి, మీ హృదయములను ధైర్యపరచడానికి, మీ మార్గంలో మీకు తోడుగా ఉండడానికి నేను మీ కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాను. సంతోష ఆనందములు కలుగు చేయడానికి, ఆశ్చర్యకరమైనటువంటి మీరు ఎరుగని నూతన మార్గంలో అద్భుతంగా నడిపించువాడను నేనే అని ఆనాడు శిష్యులకు తెలియజేసిన రీతిని మనకినే ఆయన తెలియజేస్తున్నారు. కనుక కలవరములను ప్రక్కన పెట్టి, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆరోగ్యమైన, కుటుంబ సమస్యలైన, అసమాధానమైన, కూటు సమస్యలైన, సంతానలేమి అయినా, ఎటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో, పరిచర్యలో, సేవా విధానంలో, విశ్వాస జీవితంలో సాతాను తంత్రాల చేతనైనను, శోధనల చేతనైనను, శ్రమల చేతనే అయినను ప్రతి కలవరములను మనం ప్రక్కన పెట్టి ప్రభు మన ప్రక్కన ఉన్నారనేటువంటి ధైర్యముతో అడుగు వేస్తూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారంగా క్రీస్తు రాజ్యములకు వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచారు. మీ వాక్కుల చేత ప్రభు కలవరంలో ఉన్న ప్రతి వారిని మీరు ధైర్యపరచడానికి, ఉజ్జీవింపచేయడానికి అమూల్యమైనటువంటి వాక్కులను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం ఉన్న వారందరూ ధైర్యంతో నింపబడ్డానికి, కలవరాల నుండి తప్పించబడ్డానికి సహాయం అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి వారిని నింపి పాపక్షమాపణ కలుగు చేసి, మారు మనసును కలుగు చేసి, నీ సాక్షిగా ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశను తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.